నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ అవసరం తీరాక తల్లిదండ్రుల్ని నిర్దాక్షిణ్యంగా వదిలేసిన కొడుకుకి బుద్ధి చెప్పడానికి తండ్రి తీసుకున్న కఠిన నిర్ణయం ఏమిటి? కథని చివరి వరకు వినండి. నచ్చితే గనక ఖచ్చితంగా తప్పకుండా ఒక్క లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 70 ఏళ్ల విశ్వనాథం గారు ఐసీయూ బయట కుర్చీలో కూర్చొని తనని తాను ఓదార్చుకోవడానికి శత విధాలా ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో నర్సు బయటకొచ్చి, మిస్టర్ విశ్వనాథ్, మీ భార్య అన్నపూర్ణాదేవి మిమ్మల్ని లోపలికి పిలుస్తున్నారు అని చెప్పగానే గబగబా లోపలికెళ్లారు విశ్వనాథం గారు. విశ్వనాథం గారు లోపలికెళ్లగానే నోటికున్న ఆక్సిజన్ మాస్క్ని పక్కకి జరుపుతూ, అన్నపూర్ణ గారు, ఏమైందండి? ఈరోజు కూడా మన అబ్బాయి విజయ్ నన్ను చూడ్డానికి రాలేదా? నేను తనని ఎంత మిస్ అవుతున్నానో మీరు ఫోన్ చేసి చెప్పలేదా? ఈరోజు ఖచ్చితంగా మన అబ్బాయి వస్తాడనుకున్నాను, ఎందుకు రాలేదు అనగానే విశ్వనాథం గారు, నువ్వు చాలా అదృష్టవంతురాలివి అన్నపూర్ణ. మన అబ్బాయి నిన్ను చూడ్డానికి వచ్చాడు, కానీ ఆ టైంలో నువ్వు నిద్రపోతూ ఉన్నావు. అందుకనే విజయ్ నిన్ను లేపడానికి ప్రయత్నించినప్పుడు నేనే అమ్మ విశ్రాంతి తీసుకుంటుంది, లేపొద్దు అని చెప్పాను. సాయంత్రం నిన్ను చూడ్డానికి విజయ్ మళ్ళీ వస్తాడు, అప్పుడు నువ్వు తనతో మాట్లాడదు గాని. విజయ్ ఆఫీసులో 4 రోజులు సెలవులు తీసుకున్నాడట. ఆ 4 రోజులు నీ దగ్గరే ఉంటాడు, నీకోసమే ఆఫీసులో సెలవు పెట్టాడు అనగానే అన్నపూర్ణ గారు కాస్త కోపంగా, మీరు చేసిన పని అసలు ఏమీ బాగోలేదు. నేను రోజంతా ఈ హాస్పిటల్ బెడ్ మీద విశ్రాంతి తీసుకుంటూనే ఉన్నాను. ఏం నిద్రలోంచి లేచి నా కొడుకుతో మాట్లాడితే నాకేమైనా అయిపోతుందా ఏంటి? విజయ్ వచ్చినప్పుడు నన్ను లేపనిచ్చుండాల్సింది. నేను విజయ్తో ఎన్నో మాట్లాడాలి అని అనుకుంటున్నాను. ఎన్ని రోజుల నుంచి విజయ్ కోసం ఇలా బెడ్ మీద పడుకుని ఎదురు చూస్తూ ఉన్నానో మీకు తెలుసు కదా. ఇక నాకు ఇక్కడ పడుకోవాలని కూడా అనిపించడం లేదు. డాక్టర్తో మాట్లాడారా మీరు? డాక్టర్ ఏం చెప్పారు అనగానే విశ్వనాథం గారు, అన్నపూర్ణ, నువ్వేం వర్రీ అవ్వకు. నేను డాక్టర్తో ఆల్రెడీ మాట్లాడాను. డాక్టర్ నిన్ను తొందరలోనే డిశ్చార్జ్ చేస్తాను అని చెప్పారు. నువ్వేమీ బాధపడొద్దు, మనం కొద్ది రోజుల్లోనే మన ఇంటికి వెళ్ళిపోతాం అంటూ అన్నపూర్ణ గారిని ఓదార్చే ప్రయత్నం చేశారు విశ్వనాథం గారు. మళ్ళీ బయటకొచ్చి అదే బెంచ్ మీద కూర్చుని ఆలోచించడం ప్రారంభించారు. జీవితంలో అనేక సమస్యల్లో పోరాటాలన్నింటినీ అధిగమించడానికి విశ్వనాథం గారికి అన్నపూర్ణ గారు చాలా తోడుగా ఉన్నారు. వాస్తవానికి విశ్వనాథం గారు ఆ గ్రామంలో చాలా గౌరవప్రదమైన వ్యక్తులలో ఒకరు. ఎందుకంటే అతని తండ్రి ఆ ఊరి పెద్ద. ఊరి ప్రజలందరూ ఆయన్ని ఎంతగానో గౌరవించేవారు. విశ్వనాథం గారికి ప్రభుత్వ ఉద్యోగం వచ్చినప్పటి నుంచి ఆ గ్రామంలో ఆయన తండ్రి గౌరవం మునుపటి కంటే చాలా రెట్లు పెరిగింది. విశ్వనాథం గారికి ఉద్యోగం వచ్చిన తర్వాత తన స్నేహితులలో ఒకరి కూతురుతో విశ్వనాథం గారికి పెళ్లి సంబంధం కుదిరిచారు తన తండ్రి. తన తండ్రి నిర్ణయానికి తల వంచి విశ్వనాథం గారు అన్నపూర్ణాదేవి గారిని పెళ్లి చేసుకోవడానికి అంగీకరించాడు. విశ్వనాథం గారికి అన్నపూర్ణ గారికి పెళ్ళయ్యాక చాలా ఏళ్లు పిల్లలు పుట్టకపోవటంతో విశ్వనాథం గారిని రెండో పెళ్లి చేసుకోమని కుటుంబ సభ్యులు బలవంతం చేశారు. ఈ విషయాలన్నీ జరుగుతూ ఉన్నప్పుడు అన్నపూర్ణాదేవి గారు చాలా కలత చెందారు. పగలు రాత్రి ఎలాగైనా దేవుడు తన కడుపు పండించాలని ప్రార్థిస్తూనే ఉన్నారు. పెళ్ళైన 15 ఏళ్ల తర్వాత ఆ దేవుడు కరుణించి విజయ్ పుట్టాడు. అందరి తల్లిదండ్రుల్లాగానే విశ్వనాథం గారు అన్నపూర్ణ గారు కూడా తన కొడుకు ప్రతి కోరికను తీర్చాలనుకున్నారు. అప్పటికే విశ్వనాథం గారి తల్లి మరణించింది. కొంతకాలం తర్వాత విశ్వనాథం గారి తండ్రికి ఆరోగ్యం క్షీణించింది. ఆయన ఒక ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్నాడు అని తెలిసింది. ఆయనకి ట్రీట్మెంట్ చేయించడం కోసం విశ్వనాథం గారు ఎలాంటి మార్గాన్ని వదిలిపెట్టలేదు. ఆయన తన తండ్రిని రక్షించుకోవడానికి తన ఆస్తిపాస్తులన్నింటినీ పణంగా పెట్టారు. చివరికి ఎలాగైతేనేం ఆయన తన తండ్రి ప్రాణాలు కాపాడుకోగలిగాడు. క్రమక్రమంగా సమయం గడిచిపోయింది. విశ్వనాథం గారి కొడుకు విజయ్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత పై చదువుల కోసం విదేశాలకు వెళ్లాలనుకున్నాడు. నాన్న, నేను ఇక్కడే చదువుకుంటే నాకు ఇక్కడ మంచి మంచి అవకాశాలు రావు. ఓ 25,000కో 30,000కో లేదంటే మ్యాక్సిమం ఒక 40,000 జీతం ఇచ్చే ఉద్యోగాలే చేసుకోవాల్సి వస్తుంది. అదే విదేశాలకు వెళితే అక్కడ నేను చదువుకుని వస్తే ఇక్కడ నాకు మంచి జీతం ఇస్తారు.
ఎలాగైనా నన్ను అమెరికా పంపించు అంటూ తండ్రితో చెప్పాడు విజయ్. అన్నపూర్ణ గారు తన కొడుకుని ఇక్కడే మంచి కాలేజీలో చేర్పిస్తామని ఒప్పించడానికి చాలా ప్రయత్నం చేశారు. కానీ విజయ్ ఎంత బతిమాలినా ఒప్పుకోలేదు. చివరికి విశ్వనాథం గారు తను అప్పటి వరకు దాచుకున్న డబ్బులు ఇంకా కొన్ని ప్రాపర్టీస్ని అమ్మేసి తన కొడుకు కోరికను తీర్చారు. విదేశాల్లో చదివించడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పుడు విజయ్ విదేశాల్లో చదువుకోవడానికి తన తల్లిదండ్రుల నుంచి దూరంగా వెళ్ళాడు. ఇప్పుడిక విశ్వనాథం గారు, అన్నపూర్ణాదేవి గారు ఆ ఇంట్లో ఒంటరిగా మిగిలిపోయారు. ఎందుకంటే వాళ్ళ ఒక్కగానొక్క కొడుకు విజయ్ దేశం విడిచి వెళ్ళిపోయాడు. పాపం తల్లిదండ్రులిద్దరూ ఒంటరిగా మిగిలిపోయారు. పగలు రాత్రి కొడుకు గురించే ఆలోచించేవారు. వాళ్ళిద్దరూ ఏదో ఒక రోజు తమ కొడుకు మంచి ఉద్యోగం సంపాదించి అమెరికాలో సెటిల్ అయిపోయాక తమను కూడా తమతో పాటు తీసుకెళ్లడానికి కొడుకు తిరిగొస్తాడు అనే ఆశతో బ్రతుకుతున్నారు. కాలం గడిచిపోతుంది. విజయ్ చదువు పూర్తయిపోయింది. అతనికి విదేశాల్లో మంచి ఉద్యోగం కూడా వచ్చింది. ఇక విజయ్కి తన తల్లిదండ్రులను గుర్తు చేసుకోవడానికి కూడా సమయం లేకుండా తన జీవితంతో చాలా బిజీ అయిపోయాడు. విశ్వనాథం గారికి గవర్నమెంట్ ఉద్యోగం కావడం వల్ల విశ్వనాథం గారు, అన్నపూర్ణాదేవి గారు ఆయనకొచ్చే పెన్షన్ డబ్బులతో కాలం గడుపుతున్నారు. ఒకరోజు విజయ్ తల్లిదండ్రులకు ఫోన్ చేసి తల్లిదండ్రులను కలవడానికి ఇండియా వస్తున్నాను అని చెప్పాడు. అన్నపూర్ణ గారు, విశ్వనాథం గారు చాలా సంతోషించారు. ఎన్నో ఏళ్ల తర్వాత కొడుకు తమ దగ్గరకు తిరిగొస్తున్నందుకు వాళ్ళిద్దరూ ఆనందంతో ఉక్కిరిబిక్కిరయ్యారు. వారం రోజుల తర్వాత విజయ్ ఇంటికి తిరిగొచ్చాడు. ఇంటికి తిరిగి రాగానే ఏదో మొక్కుబడిగా తన తల్లిదండ్రుల పాదాలు తాకి నమస్కరించాడు. అదే సమయంలో విజయ్ తనతో పాటు ఒక మోడర్న్ అమ్మాయిని తీసుకొచ్చి తల్లిదండ్రులకు పరిచయం చేశాడు. అన్నపూర్ణ గారు ఇంకా విశ్వనాథం గారు ఆ అమ్మాయిని చూసి కొంచెం ఆశ్చర్యపోయారు. కానీ ఇద్దరూ ఏమీ మాట్లాడకుండా మామూలుగానే ప్రవర్తించారు. విజయ్ని లోపలికి రమ్మని ఆహ్వానించారు. చాలా కాలం తర్వాత తమ కొడుకు తమ ఇంటికి వచ్చాడు. వాళ్ళిద్దరూ ఆ సంతోషంలోనే ఉన్నారు. బాబు విజయ్, నీ గదిలోకి వెళ్ళి విశ్రాంతి తీసుకో అని చెప్పి వాళ్ళిద్దరూ గార్డెన్లో కూర్చుని మాట్లాడుకుంటూ ఉన్నారు. అన్నపూర్ణ గారు మాట్లాడుతూ, ఈ రోజు మన జీవితాల్లో పండగ రోజు కంటే తక్కువేమీ కాదు. చాలా సంవత్సరాల తర్వాత మన అబ్బాయి మన దగ్గరకు వచ్చాడు అనుకుంటూ కొడుకు రాకతో అన్నపూర్ణ గారు, విశ్వనాథం గారు చాలా సంతోషించారు. కానీ విశ్వనాథం గారు తన మనసులో ఏదో ఆలోచిస్తూ, అన్నపూర్ణ, నీకు బహుశా గుర్తులేదేమో, చివరిసారిగా విజయ్ నా రిటైర్మెంట్ ఫంక్షన్కి వచ్చినప్పుడు కూడా మనం ఇదే విధంగా సంతోషంగా ఉన్నాము. కానీ విజయ్ నిజంగా కోరుకునేది మన ఆనందంలో పాలు పంచుకోవడం కాదు. నా రిటైర్మెంట్ డబ్బుని జాగ్రత్తగా చూసుకోవడం కోసమే తను అప్పుడు వచ్చాడు. కరెక్ట్గా రిటైర్ అయ్యే టైంకి, డబ్బులు వచ్చే టైంకి వాటిని తీసుకెళ్ళడానికి వచ్చాడు. డబ్బులు రాగానే వాటిని తీసుకొని తర్వాత రోజే వెళ్ళిపోయాడు. అనగానే అన్నపూర్ణ గారు, మీరు ఎందుకు అలాంటి మాటలు మాట్లాడుతున్నారు? మనం ఏది సంపాదించినా, మనకి ఏది ఉన్నా అది ఈరోజు కాకపోతే రేపైనా మన కొడుకుకే కదా అన్నారు అన్నపూర్ణ గారు. మీరు మన అబ్బాయిని అపార్థం చేసుకుంటున్నారు. విజయ్ గురించి అలా ఆలోచించకండి అనగానే, అన్నపూర్ణ, నీకు అర్థం కావడం లేదు. మన మరణానంతరం అంతా తనకే చెందుతుందనేది నిజం. కానీ మనం జీవించి ఉండగానే మన జీవితాన్ని మరణం కంటే అధ్వానంగా మన కొడుకు మార్చేస్తాడనే విషయం నీకు అర్థం కాకపోవచ్చు. ఈ కాలంలో డబ్బు చాలా ముఖ్యమైంది. మానవ సంబంధాలకి మనుషులు విలువివ్వడమే మానేశారు. అనగానే అన్నపూర్ణ గారు, మన అబ్బాయి అందర్లా కాదు, మీరు చాలా ఎక్కువ ఆలోచిస్తున్నారు. విజయ్ చాలా మంచివాడు. అతను మనల్ని చాలా ప్రేమిస్తున్నాడు. ఈ విషయాలన్నింటినీ మీ మనసులోంచి తీసేసి లోపలికి వెళ్ళండి. లోపలికెళ్ళి మీరు కూడా విశ్రాంతి తీసుకోండి అనగానే అందరూ విశ్రాంతి తీసుకోవడానికి ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. విజయ్ కూడా తన గదిలోకి వెళ్ళి విశ్రాంతి తీసుకోవడానికి వెళ్ళాడు. అన్నపూర్ణ గారు విజయ్ తీసుకొచ్చిన అమ్మాయితో గెస్ట్ రూమ్లో విశ్రాంతి తీసుకోమని చెప్పారు. అన్నపూర్ణ గారు ఈరోజు చాలా సంతోషంగా ఉన్నారు. ఆవిడ తన కొడుకు చాలా రోజుల తర్వాత తన ఇంటికి తిరిగి వస్తున్నాడని తనకిష్టమైన వంటకాలన్నీ సిద్ధం చేశారు. తన కొడుకుని భోజనానికి పిలిచారు. విజయ్ ఇంకా నిత్య తినడానికి వచ్చారు. అందరూ కలిసి భోజనం చేశారు. అందరూ కలిసి భోజనం చేసిన తర్వాత విజయ్ విశ్వనాథం గారితో, నాన్న, నేను మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అని అనుకుంటున్నాను
అనగానే విశ్వనాథం గారు, నువ్వేం చెప్పాలనుకుంటున్నావు బాబు? ఏం మాట్లాడాలనుకుంటున్నావో నిర్భయంగా చెప్పు, మా దగ్గర నీకు మొహమాటం ఏంటి అన్నారు. నాన్న, ఈరోజు నాతో పాటు వచ్చిన ఈ నిత్య నాతో పాటు ఆఫీస్లో పనిచేసే అమ్మాయి, నా ఆఫీస్ కొలీగ్. అసలు విషయం ఏమిటంటే మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం నాన్న, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. అంతేకాకుండా మా పెళ్లిని చాలా సింపుల్గా చేసుకోవాలి అని అనుకుంటున్నాం. ఆల్రెడీ మేము రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ చేయించుకున్నాము. 3 రోజుల తర్వాత మేము రిజిస్టర్ ఆఫీస్లో నిరాడంబరంగా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం అని చెప్పగానే ఆ మాటలు విన్న విశ్వనాథం గారు షాక్ అయ్యారు. అప్పటికే వాళ్ళిద్దరూ పెళ్లి కోసం రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని తెలియగానే విశ్వనాథం గారు నమ్మలేకపోయారు. వెంటనే విశ్వనాథం గారు, బాబు విజయ్, నువ్వేం మాట్లాడుతున్నావు? ఆల్రెడీ రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్టర్ చేయించుకున్నారా? నువ్వు మమ్మల్ని అడగకుండా, మాతో చెప్పకుండా నీ పెళ్లిని నీ ఇష్ట ప్రకారమే నిర్ణయించుకున్నావా? అలాంటప్పుడు ఇప్పుడైనా మాకు చెప్పాల్సిన అవసరం ఏముంది? మా అంగీకారం లేకుండానే ఇంతింత పెద్ద పెద్ద నిర్ణయాలు నువ్వే తీసేసుకున్నావు. మమ్మల్ని అడగకుండానే అన్ని ఏర్పాట్లు చేసేసుకున్నావు. ఇంకా ఇప్పుడైనా ఎందుకు మాకు చెప్పడం అనగానే విజయ్ మాట్లాడుతూ, నాన్న, మీరు ఎందుకు అంతలా రియాక్ట్ అవుతున్నారు? నేను నా పెళ్లి గురించి మిమ్మల్ని అడగడం ఏంటి? పెళ్లి చేసుకోవాల్సిందే నేను, జీవితాంతం కాపురం చేయాల్సిందే నేను, ఒకరితో ఒకరు కలిసి జీవించాల్సిందే మేమిద్దరం. మా ఇద్దరికీ ఇష్టమైనప్పుడు మీ అంగీకారంతో పనే ఉంది. మేం పెళ్లి చేసుకోకపోతున్నాం అన్న విషయం మీకు చెబుతున్నాం అంతే. మీ పర్మిషన్ తీసుకోవడానికి నేనేం రాలేదు. నేను నా ఇష్టం వచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను. నా పెళ్లిని మీ చేతుల్లో వదిలిపెట్టాలని నేను అనుకోవడం లేదు. మీరు నాకు ఏదో ఒక పల్లెటూరు అమ్మాయితో పెళ్లి చేసేసి నాకు ఏ చదువు రాని ఓ పల్లెటూరు మద్దును అంటగట్టాలని చూస్తున్నారేమో. నేను నా రేంజ్కి తగ్గ అమ్మాయిని కోరుకుంటున్నాను. అంతేకాకుండా నాతో పాటు సమానంగా పనిచేసే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్నాను అనగానే అన్నపూర్ణ గారు కొంచెం పెద్ద గొంతుతో, విజయ్, నువ్వు మీ నాన్నతో మాట్లాడుతున్నావనే విషయం మర్చిపోతున్నావేమో. మేము నిన్ను విదేశాల్లో చదువుకోమని పంపించాం, కానీ నువ్వు నీ సంస్కారాన్ని వదిలేయమని, మర్యాదలన్నీ మర్చిపోమని కాదు. పెద్దవాళ్లతో అలా గొంతు పెంచి మాట్లాడే సంస్కారం ఎక్కడి నుంచి నేర్చుకున్నావు అనగానే, అమ్మా, నువ్వు నాకు ఇప్పుడు క్లాసులు పీకటం మొదలు పెట్టొద్దు. అయినా ఇంత డ్రామా సృష్టించాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడిక్కడ ఏం జరిగిందని అంతలా? నేనేమైనా పెళ్లి చేసుకుని వచ్చి మీ ముందు నిలబడ్డానా? పెళ్లి చేసుకోబోతున్నాను అని మీకు చెప్పడానికే కదా వచ్చాను అనగానే, విజయ్, నీ సంతోషం వల్ల మాకు ఎలాంటి ఇబ్బంది లేదు, కానీ మీ జీవితంలో ఎలాంటి తప్పుడు వ్యక్తి రాకూడదని మేము కోరుకుంటున్నాం అనగానే నిత్య తన ముందున్న స్వీట్స్ అన్నీ విసిరికొట్టి, విజయ్, నువ్వు నన్ను అవమానించడానికే ఇక్కడికి తీసుకొచ్చావా? మీ అమ్మ నన్ను ఎంత మాట అందో చూసావా? నేను తప్పుడు వ్యక్తినట. మీ అమ్మ నన్ను ఆ మాట అన్నా కూడా నువ్వు విగ్రహంలా నిలబడి చూస్తున్నావు. నీ నోటి నుంచి ఒక్క మాట కూడా రావడం లేదు. ఇప్పుడే నీ పరిస్థితి ఇలా ఉంటే పెళ్లి తర్వాత ఏం జరుగుతుందో? ఇలాంటి వ్యక్తులతో కలిసి జీవించడం నాకు ఇష్టం లేదు. కాస్త కూడా మర్యాద లేకుండా ఇంటికొచ్చిన నన్ను అవమానించే మీలాంటి వాళ్లతో నేను సంబంధం కలుపుకోవాలని, కలిసి జీవించాలని అనుకోవడం లేదు. మీ కుటుంబానికి నీకు ఓ నమస్కారం. నేనిక వెళ్ళొస్తాను అంటూ నిత్య తన గదిలోకి వెళ్ళిపోయింది బ్యాగ్ తెచ్చుకోవడం కోసం. అమ్మా, నువ్వేం మాట్లాడుతున్నావు? పాపం నిత్యని ఏడిపించారు మీరెప్పటికీ మారరు. మీ పల్లెటూరు బుద్ధులు అస్సలు మారవు అని చెబుతూ కోపంగా విజయ్ నిత్య గదిలోకి వెళ్ళాడు. అన్నపూర్ణ గారు, విశ్వనాథం గారు అక్కడే నిలబడిపోయారు. వాళ్ళిద్దరూ తన కొడుకు నుంచి ఇలాంటి విషయాలు వినాల్సి వస్తుందని ఎప్పుడూ ఊహించలేదు. ఎంతో ఆశతో, నమ్మకంతో విదేశాలకు పంపిస్తున్నప్పుడు వాళ్లకు తెలియదు కొడుకు వాళ్ళని ఇలా రోడ్డున పడేస్తాడని. నిత్య కోపంగా తన బ్యాగ్ సర్దుకొని ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయింది. విజయ్ కూడా ఆమె వెనకాలే నిత్యని బ్రతిమాలుతూ వెళ్ళాడు. పాపం ఆ ముసలి తల్లిదండ్రులిద్దరూ కన్నీళ్లతో కొడుకుని చూస్తూనే ఉన్నారు. కానీ విజయ్ తల్లిదండ్రుల వైపు ఒక్కసారి కూడా తిరిగి చూడలేదు. తన ప్రియురాలని అనుసరిస్తూ వెళ్ళిపోయాడు. విజయ్ వెళ్ళిపోయాడు, కానీ తన మీద అపారమైన ప్రేమ పెంచుకున్న ఆ తల్లిదండ్రులకి బాధని మాత్రమే మిగిల్చాడు. ఆ సమయంలో వాళ్ళిద్దరూ పడుతున్న బాధని ఎవ్వరూ ఊహించలేరు. ఇద్దరూ తమ మనసుల్లో బాధని అణుచుకొని మళ్లీ తమ జీవితాన్ని గడపడం మొదలుపెట్టారు.
విజయ్కి ఫోన్ చేసి మాట్లాడదాం అనుకున్నా కోపంతో కాల్ డిస్కనెక్ట్ చేసేస్తున్నాడు. కాల్ కట్ చేసేసే ముందు, విజయ్, ఇంకెప్పుడు మీరు నాతో మాట్లాడడానికి ప్రయత్నించొద్దు. మీకు నాతో ఎలాంటి సంబంధము ఇక మీదట లేదు. మీరింత చిన్న విషయానికి అంత పెద్ద తుఫాను సృష్టించారు. ఈ రోజు తర్వాత నేను అక్కడికి ఎప్పటికీ రాను. నా భార్యను కూడా తీసుకురాను. మీరు ఎవరితో నాకు పెళ్లి జరిపించాలని ఇంత గొడవ చేస్తున్నారో ఆ అమ్మాయిని నేను పెళ్లి చేసుకునే ప్రసక్తే లేదు అని చెప్పినప్పుడు విశ్వనాథం గారి కళ్ళ నుంచి కన్నీళ్లు కారుతున్నాయి. మరోవైపు అన్నపూర్ణ గారు టీ తీసుకుని వంటగదిలో నుంచి బయటకు రాగానే విశ్వనాథం గారి కళ్ళల్లో వస్తున్న కన్నీళ్లను చూసి ఆమె ఒక్కసారిగా భయపడిపోయింది. గబగబా విశ్వనాథం గారి దగ్గరికి వెళ్ళి, ఏమైంది మీకు? ఎందుకలా ఏడుస్తున్నారు? ఏం జరిగింది? ఎందుకింత బాధపడుతున్నారు? మీ కళ్ళ నుంచి ఇలా కన్నీళ్ళు ఎందుకు కారుతున్నాయి? ఇలా మీరు ఏడవడం నేను ఎప్పుడూ చూడలేదు. ఏం జరిగిందో చెప్పండి. విజయ్ బాగానే ఉన్నాడా? విజయ్కి ఏమైనా జరిగిందా? అనగానే విశ్వనాథం గారు కన్నీళ్లు తుడుచుకుంటూ, నీ కొడుకు బాగానే ఉన్నాడు. మన పరిస్థితే ఇప్పుడు దిగజారిపోతుంది. బహుశా ఇవన్నీ చూడాలని మన విధిలో రాసుందేమో అన్నారు విశ్వనాథం గారు. అన్నపూర్ణ గారు చాలాసేపు అడిగిన తర్వాత అప్పుడు విశ్వనాథం గారు తనతో విజయ్ ఎలా మాట్లాడాడో చెప్పారు. ఈ విషయం అన్నపూర్ణ గారికి తెలియగానే ఆమె కోపంగా, మీరు వెంటనే విజయ్కి ఫోన్ చేయండి, నేను తనతో మాట్లాడతాను. విజయ్కి ఏమన్నా పిచ్చి పట్టిందా ఏంటి? ఆ అమ్మాయి ఏం మాయ చేసేసిందో ఏమో తెలియదు. కన్న తల్లిదండ్రుల మీదే ద్వేషం పెంచుకున్నాడు అన్నారు అన్నపూర్ణ గారు. ఇక తన కొడుకుకి తమతో ఎలాంటి సంబంధమూ లేదని విశ్వనాథం గారికి అర్థమైపోయింది. ఇప్పుడిక ఏది ఏదైనా తనకి తన భార్య, తన భార్యకి తను మాత్రమే మిగిలిన్నారు. కొడుకు పేరుకు మాత్రమే ఉన్నాడు. కానీ అన్నపూర్ణ గారు ఇప్పటికీ ఆ సత్యాన్ని గ్రహించలేకపోతున్నారు. పదే పదే అన్నపూర్ణ గారు కొడుకుకి ఫోన్ చేస్తున్నారు. కొడుకు ఫోన్ ఎత్తి అన్నపూర్ణ గారితో కూడా ఆ విధంగా మాట్లాడితే అన్నపూర్ణ గారు తట్టుకోలేరేమో అని విశ్వనాథం గారు భయపడుతున్నారు. విజయ్ బిజీగా ఉన్నాడేమో, నువ్వు మాటి మాటికి ఫోన్ చేసి విసిగించొద్దు, ఫ్రీగా ఉన్నప్పుడు తనే కాల్ చేస్తాడులే అని తన భార్యతో చెబుతూ ఉండేవారు విశ్వనాథం గారు. కానీ ఒకరోజు విశ్వనాథం గారు భయపడ్డట్టే జరిగింది. అన్నపూర్ణ గారు పదే పదే కాల్ చేస్తూ ఉండటంతో విజయ్ కోపంగా ఫోన్ ఎత్తి, ఒక్కసారి చెప్తే అర్థం చేసుకోలేవా అమ్మా నువ్వు? నేను ఫోన్ తీయలేదంటే దాని అర్థం నేను బిజీగా ఉన్నాను అని. ఒక్కసారి ఫోన్ కట్ చేస్తే మళ్ళీ మళ్ళీ చేయకూడదనే కామన్ సెన్స్ కూడా లేదా మీకు? ఇక మీతో నాకు ఎలాంటి సంబంధం లేదని నేను ఆల్రెడీ చెప్పేశాను. ఎందుకు నన్ను ఇలా వెంటాడుతున్నారు అన్నాడు. ఆల్రెడీ అప్పట్టుకే కొన్ని రోజుల నుంచి అన్నపూర్ణ గారి ఆరోగ్యం బాగోలేదు. ఒక్కగానొక్క కొడుకు తనతో ఇలా మాట్లాడగానే ఆ షాక్కి తట్టుకోలేక ఆమె ఆరోగ్యం రోజు రోజుకు క్షీణించిపోతూ వస్తోంది. ఒకరోజు ఆమె తల తిరిగి పడిపోయింది. మార్కెట్కి వెళ్ళినప్పుడు ఇది జరగటంతో కొంతమంది చుట్టుపక్కల వారు సాయం చేసి తనని ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఇరుగు పొరుగు వారు కూడా విశ్వనాథం గారికి సమాచారం అందించడంతో విశ్వనాథం గారు హుటాహుటీన ఆసుపత్రికి చేరుకున్నారు. ఆసుపత్రిలో డాక్టర్ గారితో మాట్లాడిన తర్వాత అన్నపూర్ణ గారికి కిడ్నీ ఫెయిల్ అయిందని తెలిసింది. కిడ్నీ డోనర్ దొరికితే, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగితే ఆమె జీవితాంతం హాయిగా జీవించగలుగుతుంది. కాకపోతే తనకి ఎంత టైం ఉందో ఎవ్వరూ చెప్పలేరు. 1 లేదా 2 నెలల టైంలో కిడ్నీ మార్చాల్సి ఉంటుంది అని డాక్టర్లు విశ్వనాథం గారితో చెప్పారు. ఈ విషయం విశ్వనాథం గారితో డాక్టర్లు చెప్పగానే ఆయన చేతులు కాళ్ళు పూర్తిగా చల్లబడిపోయాయి. ఆయన తన జీవిత భాగస్వామిని ఎలా కాపాడుకోవాలో ఆయనకు అర్థం కావడం లేదు. ఎందుకంటే ఇప్పటికే ఆయన కొడుకు కోసం ప్రతిదీ త్యాగం చేశాడు. ఇప్పుడు వాళ్ళుంటున్న ఒక్క ఇల్లు మాత్రమే మిగిలింది. విశ్వనాథం గారు ఆ ఆలోచనలన్నింటిలో మునిగిపోయి ఆలోచిస్తూ ఉండగానే నర్సు ఆయన్ని పిలిచింది. వెంటనే ఆ ఆలోచనల నుంచి బయటకొచ్చి లోపలికెళ్ళాడు. అన్నపూర్ణ గారు పదే పదే అడుగుతున్నా రోజులు గడిచిపోయినా కొడుకు తల్లిని చూడ్డానికి రాలేదన్న నిజం ఆయన తన భార్యతో చెప్పలేకపోయాడు. ఎందుకంటే అన్నపూర్ణ గారి ఆరోగ్యం మరింత క్షీణిస్తుంది అన్న భయంతో విజయ్ వచ్చాడు. నువ్వు నిద్రపోతున్నావు ఆ టైంలో అంటూ విశ్వనాథం గారు అన్నపూర్ణ గారితో అబద్ధం చెప్పేశారు. అన్నపూర్ణ గారు రేపొద్దున కొడుకు ఇంకా ఎందుకు రాలేదు అని అడిగితే ఆమెకు ఏం సమాధానంలో చెప్పాలో కూడా విశ్వనాథం గారికి అర్థం కాలేదు. అంతేకాకుండా అన్నపూర్ణ గారి ట్రీట్మెంట్కి, ఆపరేషన్కి సరిపడా డబ్బులు ఆయన దగ్గర లేకపోవడంతో
తన భార్యకు ట్రీట్మెంట్ ఎలా చేయించాలా అని విశ్వనాథం గారు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికిప్పుడు అన్నపూర్ణ గారికి కిడ్నీ ఇవ్వడానికి డోనర్ ఎక్కడ దొరుకుతారు? ఎందుకంటే విజయ్ తన తల్లిదండ్రులతో సంబంధాలన్నీ పూర్తిగా తెంచేసుకున్నాడు. విజయ్ది కూడా తన తల్లి బ్లడ్ గ్రూపే. విజయ్ కిడ్నీ సరిగ్గా సరిపోతుంది, కానీ విజయ్ కిడ్నీ ఇవ్వడానికి ఒప్పుకోడు. అంతేకాకుండా ₹1 కూడా ఆపరేషన్ కోసం ఇవ్వడు. వాళ్ళిద్దరూ ఎలాగోలా ఇప్పటి వరకు తమ పెన్షన్ డబ్బులతోనే బ్రతుకుతున్నారు. రిటైర్మెంట్ డబ్బులు కూడా కొడుకే తీసేసుకున్నాడు. ఏం చేయాలో అర్థం కావడం లేదు ఆయనకి. ఇలా ఆలోచించుకుంటూనే విశ్వనాథం గారు మంచినీళ్లు తాగడానికి వెళ్లబోతూ ఒక వ్యక్తిని ఢీకొట్టారు. వెంటనే ఆయన అతన్ని క్షమించమని కోరుతూ పైకి లేస్తూ ఆయన మొహంలోకి చూసిన వెంటనే విశ్వనాథం గారి మొహంలో చిరునవ్వు విరిసింది. ఆ ఎదురుగా ఉన్న వ్యక్తి కూడా నవ్వుతూ విశ్వనాథం గారిని కౌగిలించుకున్నాడు. రఘురాం, ఎలా ఉన్నావు? బావున్నావా అనగానే ఆ ఎదురుగా ఉన్న వ్యక్తి కూడా విశ్వనాథం గారిని కౌగిలించుకొని, నేను బావున్నాను, నువ్వెలా ఉన్నావో చెప్పు. ఇన్నాళ్ల తర్వాత నిన్ను కలిశాను, అది కూడా హాస్పిటల్లో. అంతా బాగానే ఉందా? మీరు ఇక్కడికి ఎలా వచ్చారు? ఏం జరిగింది అని అడిగినప్పుడు విశ్వనాథం గారు అన్నపూర్ణకు ఆరోగ్యం బాలేదు అనగానే రఘురాం గారు, ఏమైంది అన్నపూర్ణకి అని అడిగారు. చాలా రోజుల నుంచి విశ్వనాథం గారు తన బాధను ఎవ్వరితోనూ పంచుకోలేకపోయారు. చాలా రోజుల తర్వాత ఆయనకు తన బాధ పంచుకోవడానికి ఒక వ్యక్తి దొరికాడు. వెంటనే విశ్వనాథం గారు రఘురాం గారితో విషయం మొత్తం చెప్పారు. రఘురాం గారు ఇదంతా విన్న తర్వాత ఆశ్చర్యపోయారు. ఎందుకంటే తన తండ్రి ప్రాణాలు కాపాడుకోవడానికి తన ఆస్తి మొత్తాన్ని తృణప్రాయంగా అమ్మేసిన విశ్వనాథం గారు ఈ రోజు తన భార్య ప్రాణాలు కాపాడుకోవడానికి అవస్థలు పడుతున్నారు. అలాంటి తండ్రిని చూసిన కొడుకు కనీసం తల్లిదండ్రుల మీద కాస్తైనా ప్రేమ గౌరవం చూపించడం లేదు. కనీసం హాస్పిటల్లో ఉన్న తల్లిని చూడ్డానికి కూడా రాలేదు. ఇదంతా విన్నప్పుడు రఘురాం గారు చాలా బాధపడ్డారు. రఘురాం గారు చాలా బాధపడి విశ్వనాథం గారిని ఇంకా బాధ పెట్టడానికి ఆయన ఇష్టపడలేదు. అందుకే వెంటనే రఘురాం గారు ధైర్యం తెచ్చుకుని విశ్వనాథం గారితో, ఇది ఏడవడానికి, ధైర్యం కోల్పోవడానికి సమయం కాదు. ఈ సమయంలో ఓర్పు, ఆలోచన చాలా అవసరం. మీకు అన్యాయం చేసిన వాళ్లకు గుణపాఠం నేర్పాల్సిన సమయం ఇది. మీరు ఇప్పటికీ వాళ్లపై ఆధారపడడం లేదని, వాళ్ళు మీకు ఎలాంటి సహాయము చేయలేదని మీ పిల్లలకు తెలియజేయండి. పిల్లల నుంచి ఇవన్నీ పొందడం మీ హక్కు. ఈ హక్కును మీరు కఠినంగా డిమాండ్ చేయండి అనగానే విశ్వనాథం గారు రఘురాం గారి కళ్ళల్లోకి ప్రశ్నార్థకంగా చూడడం మొదలుపెట్టారు. అప్పుడు రఘురాం గారు, నువ్వు ఇప్పుడే కొంచెం కఠినంగా ఉండాలి, అప్పుడే నీ కొడుకుకు నువ్వు గుణపాఠం చెప్పగలవు అనగానే రఘురాం గారు విశ్వనాథం గారితో ఏం చెప్పారో విశ్వనాథం గారు కూడా సరిగ్గా అలాగే చేశారు. మరుసటి రోజే కొడుకుపై కేసు పెట్టారు. ఆయన తన కొడుకుపై చీటింగ్ కేసు పెట్టాడు. ఆయన రిటైర్మెంట్ సమయంలో కొడుకు తీసేసుకున్న రిటైర్మెంట్ డబ్బులన్నీ తిరిగి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశాడు. విదేశాల్లో ఉన్న విజయ్కు కోర్టు నోటీస్ అందటంతో మరుసటి రోజే ఇండియాకి చేరుకున్నాడు. ఇండియాకు వచ్చిన వెంటనే ఇంటికెళ్ళి తన తండ్రిని కలవాలి అని అనుకున్నాడు. అప్పుడు విశ్వనాథం గారు విజయ్తో, ఆ డబ్బులన్నీ తిరిగివ్వడానికి నువ్వు సిద్ధంగా ఉంటే నేను వెంటనే ఈ కేసు విత్డ్రా చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పగానే ఈ విషయంపై విజయ్ మాట్లాడుతూ, నా దగ్గర ఇప్పుడు అంత డబ్బు లేవు, నేను ఇప్పుడు అంత డబ్బుని మీకు తిరిగి ఇవ్వలేను. అసలు నువ్వు నా విషయంలో ఇలా ఎలా చేస్తావు? నీకు కొంచెం కూడా సిగ్గు లేదా? నువ్వు నా కన్న తండ్రివి, నేను స్వయాన నీ కన్న కొడుకుని. ఏ తండ్రైనా కొడుకు మీద ఇలా కేసు పెడతాడా అనగానే విశ్వనాథం గారు, దయచేసి ఇలాంటి మాటలన్నీ మాట్లాడకుండా నువ్వు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో. నా ఇంటికి వచ్చిన అతిథిని బయటకు నెట్టడం నాకు ఇష్టం లేదు. అది మా సంస్కారం కూడా కాదు. మనం కోర్టులోనే తేల్చుకుందాం అని చెప్పి విజయ్ మొహం మీదే తలుపు మూసేశారు విశ్వనాథం గారు. తర్వాత రోజుకు ఈ విషయం లావాలా ఊరంతా వ్యాపించింది. తన సొంత తండ్రి కన్న కొడుకుపై కేసు పెట్టడం ఆ ఊరంతా చర్చనీయాంశం అయ్యింది. సొంత కొడుకు తన తండ్రి దగ్గర డబ్బంతా మాయ చేసి లాక్కొని కష్టాల్లో తను సహాయం చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు అతను చేతులు దులుపుకొని వెళ్ళిపోయాడు అని అందరూ మాట్లాడుకుంటున్నారు. తండ్రి తన పరువు తీయడం చూసినప్పుడు విజయ్ చాలా బాధపడ్డాడు. కోర్టుకు చేరుకున్న తర్వాత అక్కడ లాయర్తో మాట్లాడాడు. స్థానిక టీవీ ఛానల్ సహాయంతో రఘురాం గారు ఈ వార్తని సమీపంలోని నగరాలకు కూడా వ్యాపింపజేశారు. అన్ని వార్తాపత్రికలు, టీవీ ఛానల్స్ ఈ వార్తలని బ్రేకింగ్ న్యూస్లా స్ప్రెడ్ చేశాయి.
తండ్రికి ద్రోహం చేసిన కొడుకు ఆఖరికి హాస్పిటల్ బెడ్ మీద ఉన్న తల్లిని చూడ్డానికి కూడా రాలేదు. తల్లిదండ్రుల్ని చావమని వదిలిపెట్టేసి విదేశాల్లో ఎంజాయ్ చేస్తున్నాడు అంటూ అన్ని పత్రికల్లోనూ న్యూసులు వచ్చాయి. విజయ్ తనతో పాటు తన భార్యని, కొడుకుని కూడా ఇండియాకి తీసుకొచ్చాడు. వాళ్ళిద్దరినీ హోటల్ రూమ్లో ఉంచాడు. విజయ్ 5 ఏళ్ల కొడుకు హోటల్ రూమ్లో అటూ ఇటూ తిరుగుతూ ఒక రూమ్ బాయ్ తీసుకొచ్చిన న్యూస్ పేపర్ తీసుకొని చూశాడు. విజయ్ కొడుకుకి తెలుగు మాట్లాడడం వచ్చు. పేపర్లో తండ్రి ఫోటో చూసి భయపడి తర్వాత టీ ఇవ్వడానికి వచ్చిన వ్యక్తిని, ఈ వార్తాపత్రికల్లో ఈ ఫోటో ప్రచురించి ఏం రాశారు అని అడిగాడు. ఎందుకంటే విజయ్ కొడుకుకి తెలుగు చదవడం రాయడం రాదు, మాట్లాడడం మాత్రమే వచ్చు. వాళ్ళింట్లో తెలుగులోనే మాట్లాడుకుంటారు కాబట్టి తనకి తెలుగు బాగానే అర్థమవుతుంది. వెంటనే ఆ రూమ్ బాయ్ అతను పెద్ద మోసగాడని, విలువలేని వ్యక్తి అని, అతను చాలా చెడ్డ మనిషని, తల్లిదండ్రులను విడిచిపెట్టి వృద్ధాప్యంలో వాళ్ల చావుకు వాళ్ళని వదిలేశాడని, వాళ్ళ నుంచి డబ్బులు మోసపూరితంగా లాక్కున్నాడని ఆ పేపర్లో రాసుందని ఆ రూమ్ బాయ్ చదివి చెప్పగానే విజయ్ కొడుకు షాక్ అయ్యాడు. విజయ్ కోర్టు నుంచి తిరిగి హోటల్కి వచ్చినప్పుడు విజయ్ కొడుకు విజయ్తో, నాన్న మీరొక మోసగాడా? మీరు మీ కన్న తల్లిదండ్రుల్ని మోసం చేశారా? నాన్న మీరు మీ అమ్మా నాన్నల దగ్గర నుంచి డబ్బులన్నీ లాగేసుకున్నారా అనగానే, బాబు దీన్ని మోసం అనరు, నేను నీ భవిష్యత్తు కోసమే ఇదంతా చేస్తున్నాను అనగానే విజయ్ కొడుకు, నాన్న నేను కూడా పెద్దయ్యాక అలాగే చేస్తాను, మీ దగ్గర డబ్బు మొత్తం తీసేసుకుంటాను, ఎందుకంటే నేను కూడా నీకులాగానే నా పిల్లల గురించి ఆలోచించాలి కదా అంటూ అమాయకంగా సమాధానం చెప్పాడు. అయితే ఆ చిన్నారి సమాధానం విజయ్ మనసును కదిలించింది. కొడుకు మాటలు వినగానే నా తల్లిదండ్రులు కూడా నా కోసం ఎంత కష్టపడ్డారో, ఇప్పుడు నా తల్లిదండ్రులు నా వల్ల ఎంత బాధని అనుభవిస్తున్నారో అనే విషయం తను గ్రహించాడు. వారి సంతోషం అంతా వదులుకొని అన్నీ ఇచ్చిన వాళ్ళ జీవితాలు ఈ రోజున రోడ్డున పడ్డాయి నా వల్లే కదా అనుకుని బాధపడ్డాడు. ఆ కేసు విషయం నగరం అంతా వ్యాపించింది. ఒక వృద్ధ మహిళ జీవితం ఈ కేసు మీదే ఆధారపడిందని, ఆ కేసుని చాలా సీరియస్గా తీసుకుని వీలైనంత త్వరగా విచారించారు. విజయ్ని, విశ్వనాథం గారిని ఇద్దరిని కోర్టు భవన్లోకి పిలిచారు. న్యాయవాది తన విచారణ ప్రారంభించాడు. విశ్వనాథం గారి లాయరు విజయ్ని ప్రశ్నలు అడగడం మొదలుపెట్టాడు. ఏది ఏమైనా ఆ రోజు విజయ్ కళ్ళల్లో కుతంత్రం, మోసం కాకుండా పశ్చాత్తాపం, దుఃఖం కనిపించాయి. మీ కొడుకు మీద మీరు కేసు ఎందుకు పెట్టారని విశ్వనాథం గారిని లాయర్ అడిగినప్పుడు విశ్వనాథం గారు ప్రతిదీ నిజాయితీగా చెప్పారు. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు తన కొడుకు కోసం ఏమేం చేశారో, తన కొడుకుని ఎలా పెంచారో, ఎలాంటి పరిస్థితుల్లో తన కొడుకుని విదేశాలకు పంపించారో అన్నీ చెప్పాడు. తన జీవిత గాథంతా వివరిస్తూ ఆయన భావోద్వేగాన్ని అదుపు చేసుకోలేక అందరి ముందు ఏడ్చేశారు. ఇలా ఏడవడం చూసి పిల్లలు తమ తల్లిదండ్రులు తమకు ఇచ్చిన బాల్యాన్ని ఏ విధంగా మర్చిపోతారో అని అక్కడ ఉన్న వాళ్ళందరికీ కన్నీళ్ళొచ్చాయి. పిల్లలు తమ వృద్ధ తల్లిదండ్రులను ఎలా బాధలకు గురి చేస్తారో అని అందరూ మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. విజయ్ తన తప్పు తెలుసుకొని అందరి ముందు తన తప్పును అంగీకరించాడు. చేతులు జోడించి తన తండ్రిని క్షమాపణ అడిగాడు. ఆయన రిటైర్మెంట్ డబ్బు మొత్తాన్ని ఆయనకు తిరిగిచ్చేస్తానని వాగ్దానం చేశాడు. అంతేకాకుండా తన తల్లికి కిడ్నీ దానం కూడా చేయడానికి తను అంగీకరించాడు. అతను తన తండ్రికి డబ్బివ్వడానికి ఒప్పుకోగానే విశ్వనాథం గారు కూడా తన కొడుకుపై కేసును విత్డ్రా చేసుకున్నారు. దాదాపుగా అస్థిపంజరంలా పడి ఉన్న అన్నపూర్ణ గారిని ఆసుపత్రికెళ్లి విజయ్ చూసినప్పుడు ఆమె నవ్వుతూ వణుకుతున్న చేతులతో కొడుకును దగ్గరకు పిలిచింది. ఆ రోజు మొదటిసారిగా విజయ్ తన తల్లి పరిస్థితిని చూడలేకపోయాడు. తల్లిని ఆ స్థితిలో చూసి తన చెయ్యి పట్టుకుని ఏడవసాగాడు. తన తల్లి మంచం మీద తన తల పెట్టి ఏడుస్తూ క్షమాపణలు అడుగుతూనే ఉన్నాడు. విశ్వనాథం గారికి ఇప్పుడు కొంచెం సంతృప్తిగా అనిపించింది. అన్నపూర్ణ గారి తలపై చెయ్యి వేసి నిమురుతూ, నువ్వేం బాధపడొద్దు అన్నపూర్ణ, నేను ఇక్కడే ఉన్నాను, నీకేమీ జరగదు, ఇప్పుడు మన అబ్బాయి కూడా వచ్చాడు కదా, నువ్వు సంతోషంగా ఉండు అనగానే అన్నపూర్ణమ్మ గారు నవ్వుతూ, నాకేం కాదండి, మీరేం భయపడకండి, మీరు చూడండి ఎలా అయిపోయారో నా గురించి బెంగ పెట్టుకుని అంటూ విశ్వనాథం గారికి ధైర్యం చెప్పారు అన్నపూర్ణమ్మ గారు. మరుసటి రోజు అన్ని చెకప్లు పూర్తి చేసి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఆపరేషన్ ప్రారంభించారు. ఆపరేషన్ సక్సెస్ అయ్యింది. నెల రోజుల తర్వాత తల్లి కొడుకులిద్దరూ కోలుకున్నారు.
విజయ్ కూడా అమెరికాలో ఉద్యోగం మానేసి ఇండియాలోనే ఒక మంచి ఉద్యోగం వెతుక్కున్నాడు. ఇప్పుడు విజయ్ తన తల్లిదండ్రులతో కలిసి జీవించడం మొదలుపెట్టాడు. విజయ్ భార్య నిత్య ఇంకా కొడుకు అభినవ్ కూడా విశ్వనాథం గారు ఇంకా అన్నపూర్ణమ్మ గారితో నివసించడం మొదలుపెట్టారు. ఈ వయసులో తమ మనవడితో కలిసి జీవిస్తున్నందుకు విశ్వనాథం గారు అన్నపూర్ణ గారు చాలా సంతోషంగా ఉన్నారు. ఈ రోజు వాళ్ళందరూ వారి వారి కుటుంబంతో చాలా సంతోషంగా జీవిస్తున్నారు. విజయ్ తన తండ్రి విషయంలో తాను ప్రవర్తించినట్టు తన కొడుకు తన విషయంలో ప్రవర్తించకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాడు. తన తల్లిదండ్రుల విషయాల్లో తన బాధ్యతను నెరవేరుస్తూ వాళ్ళిద్దరినీ ప్రేమగా చూసుకోవడం మొదలుపెట్టాడు. ఇదండి ఈరోజు కథ. ఈ కథ మీకు ఎలా అనిపించింది? విశ్వనాథం గారు తన కొడుకుకి కనువిప్పు కలిగించడానికి ఆయన తీసుకున్న కఠినమైన నిర్ణయం మీకు నచ్చిందా? మీ విలువైన అభిప్రాయాలని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా తప్పకుండా ఒక్క లైక్ చేయండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుస్తానండి. అంతవరకు